ఒక పని చేస్తే అది ఇంకా ప్రపంచంలో ఎవడు చేయడానికి వీలు లేదు, అంత అందంగా చేయండి. ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం మేము బ్యాంకాక్ వెళ్ళాం. ఒక 20 మంది కలిసి భోంచేసాం. అందరూ కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను త్రివిక్రమ్ కిళ్ళి వేసుకుంటూ చూస్తున్నాం. ఒక ఆ కుర్రాడు వచ్చాడు, థాయి కుర్రాడు వచ్చి 22 ఏళ్ళు ఉంటాయి. వాడు 20 ప్లేట్లు ఒలికిపోయినవి, అన్నం మెతుకులు, చాలా మెస్సీగా ఉంది. వాడు నవ్వుతూ ఒక్కొక్క మెతుకు ఎత్తి ఒక్కొక్క ప్లేటు పెడుతుంటే నేను త్రివిక్రమ్తో అన్నా, త్రివిక్రమ్ వాడు అన్నం తినేసిన ప్లేట్లు ఎత్తున్నాడా, పెయింటింగ్ ఏమైనా చేస్తున్నాడా? ఇట్ వాజ్ సో గ్రేట్, సో గ్రేట్. ఏ పని చేసినా కళాత్మకంగా చేయండి. ఒక పని చేస్తే అది ఇంకా ప్రపంచంలో ఎవడు చేయడానికి వీలు లేదు, అంత అందంగా చేయండి. ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం మేము బ్యాంకాక్ వెళ్ళాం. ఒక 20 మంది కలిసి భోంచేసాం. అందరూ కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను త్రివిక్రమ్ కిళ్ళి వేసుకుంటూ చూస్తున్నాం. ఒక ఆ కుర్రాడు వచ్చాడు, థాయి కుర్రాడు వచ్చి 22 ఏళ్ళు ఉంటాయి. వాడు 20 ప్లేట్లు ఒలికిపోయినవి, అన్నం మెతుకులు, చాలా మెస్సీగా ఉంది. వాడు నవ్వుతూ ఒక్కొక్క మెతుకు ఎత్తి ఒక్కొక్క ప్లేటు పెడుతుంటే నేను త్రివిక్రమ్తో అన్నా, త్రివిక్రమ్ వాడు అన్నం తినేసిన ప్లేట్లు ఎత్తున్నాడా, పెయింటింగ్ ఏమైనా చేస్తున్నాడా? ఇట్ వాజ్ సో గ్రేట్, సో గ్రేట్. ఏ పని చేసినా కళాత్మకంగా చేయండి.